5 నిమిషాల్లో రెడీ అయిపోయే కాల్చిన మిర్చి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. అన్నంలో కలుపుకోవచ్చు, సాంబార్కు నంచుకోవచ్చు, పెరుగు కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి. చూపిస్తాను, మరి చూడండి. బజ్జి మిర్చి ఇలా ఒక 4-5 తీసుకోవాలి, మనకు కావాల్సినన్ని. దీన్ని మనం ఇలా కాటు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి. ఇలా అన్నింటికి గింజలు తీసేయాలి. ఇలా గింజలన్నీ తీసేసాం కదా, ఇందులో ఒక చిటికెడు ఉప్పు పెట్టుకోవాలి. ఇలా మనం తినే ఉప్పు, తినే కారాన్ని బట్టి చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా రాసి పెట్టుకోవాలి, అన్నింటికి ఉప్పు. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఇలా పెనం పెట్టి, పెనం చాలా వేడెక్కనివ్వాలి. వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక మనం మిర్చి చీల్చుకొని ఉప్పు పెట్టుకున్నాం కదా, అవి ఇలా చక్కగా పరుచుకోవాలి. ఇలా పరుచుకొని పైన కూడా కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. మూత పెట్టి మీడియం సెగ మీద కొంచెం మగ్గనివ్వాలి. మూత తీసి వీటిని ఇంకో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా కాలిపోయింది కదా, ఎక్కువ కాలితే కూడా బాగుండదు, మాడిపోతుంది. ఇలా పెట్టి మళ్ళీ మూత పెట్టి ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలినవి చూసుకుందాం. ఇలా కొంచెం కాలితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం వీటిని సర్వింగ్ డిష్లో పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఉప్పు వేసి కాల్చిన పచ్చిమిర్చి రెడీ అయిపోయింది. సాంబార్లోకి, ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై అలా ఊరికే ఆయిల్ చేసుకునే బదులు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది కూడా. ఇది అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. ఇది కొంచెం పిసుక్కొని అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. మీరు సాంబార్కు నంచుకోవచ్చు, పెరుగుకి నంచుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్కసారి చేసి చూడండి.